సరే, ఏపీ శాసన మండలిలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీయే లడ్డూపై చర్చను అడ్డుకుంటోంది అంటూ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ లడ్డూ మీద చర్చ చేయాల్సిందే అంటూ ఉంది. ఈ పరిణామాలు ఏంటి సార్? అంటే లడ్డూ పైన మరి చర్చ ఇంకా ఎంతకాలం జరుగుతుందో తెలియదు, కానీ ఇటీవల కొన్ని పరిణామాలు అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇవాళ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లు తీయండి, ఒక స్వామీజీల వార్త ఏదో ఉంది తప్ప పొలిటికల్ వార్త లడ్డూ పైన అటాకింగ్ గా ఒక వార్త లేదు. అలాగే మీకు చంద్రబాబు నాయుడు కూడా ఇక దీనిపైన ఆపేస్తాము, దీనిపైన ఇక నేను ఎక్కువ మాట్లాడను అని అర్థం వచ్చే రీతిలో వ్యాఖ్యానించాడు కూడా అసెంబ్లీలో. ఇక పవన్ కళ్యాణ్ అయితే నేను జగన్ తప్పు పట్టలేదు, జగన్ నేరస్తుని నేను అనలేదు, ఈ విషయంలో జగన్ పేరు చెప్పకపోయినా అప్పటి ప్రభుత్వాధినేతను నేను అనలేదు అంటూ అనేక సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో అలాగే మీకు లోకేష్ అయితే అసెంబ్లీలో కౌన్సిల్లో ఇటీవల కాలంలో ఇంత చర్చ జరిగితే ప్రముఖంగా లోకేష్ మాట్లాడినాడు, అచ్చెన్నాయుడు మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి, కేశవ్ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. వాళ్ళు కూడా మంత్రులే కదా, లోకేష్ అంతకన్నా పెద్ద మంత్రి కదా. సో మీకు అచ్చెన్నాయుడు దేవాదాయ శాఖ మంత్రి కాదు, కేశవ్ దేవాదాయ శాఖ మంత్రి కాదు, కానీ లోకేష్ మాత్రం ఈ అసెంబ్లీ చర్చల్లో కౌన్సిల్ చర్చల్లో అసలు మాట్లాడా లేదా అనేది కూడా తెలియదు. మీడియాలో వార్తా కథనాల ప్రకారం అయితే నేను అంటే మొత్తం మనం ఎవ్రీ వార్త చూడకపోవచ్చు, పెద్ద ప్రముఖంగా డిబేట్ లో పాల్గొన్నట్టే రాలే, అసలే పాల్గొనలేదా అనేది కూడా చర్చ. తర్వాత ఇటీవల మీకు కూటమి నేతల జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ వీళ్ళది ప్రముఖంగా వచ్చింది తప్ప లోకేష్ ప్రస్తావన లేదు అక్కడ కూడా. అంటే ఎందుకని మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు ఏమో కాస్త వెనక్కు తగినట్టుగా కనబడుతోంది, పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా జగన్ కే క్లీన్ చిట్ ఇస్తున్నాడు. జగన్ పైన నేను ఆరోపణ చేయలేదు కదా, జగన్ నేను తప్పు పట్టలేదు కదా అని పదే పదే వివరించుకున్నాడు అసెంబ్లీలో. లోకేష్ కూడా మాట్లాడడం తగ్గించాడు. అనుకూల మీడియాలో కూడా గతంలో లాగా పొలిటికల్లీ అటాకింగ్ న్యూస్ లేదు. మరి ఇవన్నీ దేనికి సంకేతము అని ఇది గమనించిన వైసీపీ అగ్రెసివ్ గా ముందుకు వస్తుంది. అందుకే శాసన మండలిలో లడ్డూపై చర్చ పెట్టమని వారు పట్టుబడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇన్ని నెలలుగా కూటమి దాడి ఎదుర్కొంటూ డిఫెన్స్ లో పడ్డ వైసీపీ కాస్త కూటమి కాస్త వెనక్కు తగ్గినట్టు కనిపించగానే అఫెన్స్ లోకి వచ్చింది. ఎందుకు అఫెన్స్ లోకి వచ్చి ఉంటుంది, ఎందుకు మరి కూటమి వెనక్కు తగ్గి ఉంటుంది, మరి ఇది తాత్కాలికమా దీర్ఘకాలికమా నాకు తెలియదు, మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఎలా టర్న్ తీసుకుంటుందో తెలియదు. కానీ ఒక చర్చ మాత్రం తెలుగుదేశం వర్గాల్లో జరుగుతుంది. ఒకటి ఏంటంటే దీనిపైన రావాల్సిన పొలిటికల్ బెనిఫిట్ వచ్చేసింది, మనం చెప్పాల్సింది ప్రజలకు చెప్పాం, ఎస్టాబ్లిష్ చేయాల్సింది చేశాం. తిరుమల లడ్డులో కల్తీ జరిగింది, ఈ కల్తీలోకి రాజకీయ పాత్ర ఉంది అని చెప్పగలిగాము. అలాగే లడ్డు నాణ్యత కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంప్రూవ్ అయిందని చెప్పగలిగాము. సో దీనికి వచ్చేటువంటి పొలిటికల్ బెనిఫిట్ వచ్చేసింది, ప్రజల్ని ఎంత మేరకు నమ్మించగలిగామో నమ్మించాము. ఇంకా దీన్ని అలాగే కొనసాగితే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్ లో, దీనివల్ల వచ్చే ప్రయోజనం కాస్త తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత లా ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అంటారు, అంటే మనకు తెలియని పర్యవసనాలకు కూడా దారి తీయచ్చు, బూమరాంగ్ కావచ్చు అనే ఆందోళన కూడా టీడీపీలో మొదలైంది. ఇంకా దీన్ని సాగదీస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే ఆలోచన టీడీపీ శ్రేణుల్లో కూడా మొదలైంది. ఎందుకంటే కేవలం కల్తీ వరకే, ఆ కల్తీ మీకు చార్జ్ షీట్ లో కూడా ఉంది గనక సింథటిక్ గీ, కెమికల్ గీ అనే వరకే ఉంటే టీడీపీకి పై చేయొచ్చేది. కానీ వీరు అతి తొందరపాటుతో దీంట్లో ఎనిమల్ ఫ్యాట్, గొడ్డు కొవ్వు, పందికొవ్వును మొదలు పెట్టారు. తర్వాత బాత్రూమ్ కెమికల్స్ అన్నారు, తర్వాత హోంమంత్రి ఆరోగ్య సమస్యలు అన్నారు, కల్తీ నెయ్యితో ఆరోగ్య సమస్యలు వచ్చిందని హోంమంత్రి చెప్పారు. కానీ మనం చూస్తున్న రాజమండ్రిలో కల్తీ పాలతో చనిపోయారు, మీకు శ్రీకాకుళంలో కల్తీ నీళ్లతో డైరియా పాలై చనిపోతున్నారు. దానిపైన ఎక్కడో మినిస్టర్ మాట్లాడారు, కానీ కల్తీ నెయ్యితో ఆరోగ్య సమస్యలు వచ్చాయంటారు. ఎక్కడున్నాయమ్మా, ఎక్కడన్నా కేసులు మీరు నమోదైనా చెప్పండి, చెప్పరు. శ్రీశైలంలో కూడా లడ్డు కల్తీ అయిందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటాడు, దానిపైన ఎఫ్ఐఆర్ లేదు, విచారణ లేదు, కేసు లేదు, ఎవరిపైన ఏమీ అన్నది లేదు.
ఇక అనుకూల పత్రికలను అయితే కాళహస్తి ద్వారకాతిరుమల కూడా పట్టుకొచ్చారు. ఇంకా ఇలాగే ముందుకు పోతే ఇదివరకు అన్ని దేవాలయాలు పట్టుకొచ్చేవాళ్ళు, కానీ ఈలోగా కాస్త వెనక్కు తగ్గినట్టుగా కనబడుతుంది. వెనక్కు తగ్గిన దానికి కారణం టీడీపీలోని ఈ పునరాలోచన మొదటి కారణం. అంటే టీడీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన మొదలైంది. ఇది ఎనఫ్ రావాల్సినంత మైలేజ్ వచ్చేసింది, ఇంకా దీన్ని నొక్కితే ఇది రాజకీయ పరమైన పనిగా ప్రజలకు అర్థమయ్యే ప్రమాదం ఉంది అని. రెండవది ఏంటంటే కూటమిలో కూడా ఐక్యత లేదు. పైకి ఐక్యత కొరకు కనిపించినా కూడా ఐక్యత లేదానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడే చెప్పాడు, బీజేపీ క్రియాశీలకంగా ఉండాలి అని. అంటే అర్థం ఏంటి? లడ్డు వ్యవహారంలో తాము చెప్పిన గోకొవ్వు పాకొవ్వు నరేటివ్ బీజేపీ పట్టించుకోలే. బీజేపీ నాయకుడు ఎక్కడ ఈవెన్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాధవ్ మాట్లాడలే. సో ఈ బాత్రూమ్ కెమికల్స్ ఇదంతా వాళ్ళు చెప్పలేదు. అందువల్ల బీజేపీ తమ నరేటివ్ లో ఉండాల్సిన హిందుత్వ పార్టీయే వెనక్కుపోతుంది. కారణాలు ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్లు చెప్పాడు, కానీ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనుమానాలు అని మాత్రమే మాట్లాడాడు. స్పష్టంగా కలిసిందని చంద్రబాబు లాగా అనలేదు. తర్వాత ఇప్పుడైతే ఏకంగా అప్పటి ప్రభుత్వ హెడ్ నేను తప్పుపట్టలేదు, మేము అన్నామా మేము జగన్ ఎక్కడ అన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ పదే వివరణ ఇచ్చుకున్నాడు. దీన్ని బట్టి కూటమిలోనే ఐక్యత లేదు అనేది రెండవ కారణం అయి ఉండాలి, కాస్త వెనక్కి తగ్గడానికి. మూడవ కారణం ఏంటంటే ఈ నరేటివ్ ఎక్కడి దాకా పోయిందంటే ప్రజలే ఏంటి ఇది అని. ఇప్పుడు బాత్రూమ్ కెమికల్స్ అని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడితే ఎట్లా? మీకు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అనుకుంటూ మాట అన్నాడు, నేను ఒక ఇంటికి పోతే కప్పుతో టీ ఇచ్చారు, సెరామిక్ కప్పుతో ఇచ్చారు, సెరామిక్లతోనే కమ్మోడ్ కూడా తయారవుతుంది అంటే అర్థం. నాకు కమ్మోడ్ కెమికల్స్ తో టీ ఇచ్చారంటే అర్థం ఉన్నదా? కప్పు కూడా దాంతో తయారవుతుంది, కమ్మోడ్ కూడా దాంతో దానికి ఎవడేం చేస్తాడు? అది అర్థం ఉండాలి కదా అని అన్నాడు. సో దానివల్ల మీకు ఇప్పుడు ఎవరైనా మనుషులు చనిపోతే శాండల్వుడ్ తో మనం వాళ్ళ అంత్యక్రియలు ఖననం చేస్తాం. శాండల్వుడ్ ఇంటికి తీసుకొస్తే ఆ శవాలు తగలబెట్టే శాండల్వుడ్ తెచ్చారంటామా? మనం శాండల్వుడ్ని ఎంత సంతోషంగా స్వీకరిస్తాం, కానీ దాన్ని అక్కడ కూడా వాడుతారు. మరి నిజమా కాదా? మీరు శాండల్వుడ్ తో అంత్యక్రియలు చేయరా, ఖననం చేయరా? ఖననం చేస్తాను శాండల్వుడ్ వాడాం కనుక. శాండల్వుడ్ ఎవరైనా ఇంటికి తీసుకొచ్చి ఇస్తే ఏమై ఆ శవాలు తగలబెట్టే శాండల్వుడ్ ఇస్తావు, నాకు గంధం చెక్కలు శవాలు తగలబెట్టే గంధం చెక్క ఇస్తావు అంటారు ఎవరన్నా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. సో ముఖ్యమంత్రి స్థాయిలో బాత్రూమ్ కెమికల్స్ అని వాడడం వల్ల అసలు నిజంగానే టీడీపీ అబాస్పాలైంది. ఎట్లా ఫినాయిల్ తో లడ్డు ఎట్లా వేస్తారు, ఆసిడ్లతో లడ్డు ఎట్లా వేస్తారు? ఒకవేళ అన్నా నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను, సెరామిక్ ఎగ్జాంపుల్, శాండల్వుడ్ ఎగ్జాంపుల్ అంటే ఒక పదార్థాన్ని అనేక వాటికి వాడచ్చు. దట్ డజంట్ మీన్ మనం ఒక దేవదేవుని ప్రసాదాన్ని బాత్రూమ్ కెమికల్స్ అన్న పదం వాడటానికి కూడా నోరు రావాలి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ అతి వల్ల ఏమైంది అంటే తీవ్రమైన వ్యతిరేకత, ఆన్సర్ లేని పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ఎదురు వాళ్ళని తిట్టడం మొదలు పెట్టుకున్నారు, బెదిరించడం మొదలు పెట్టారు, ఎదురుదాడు మొదలు పెట్టారు, కానీ ఆన్సర్ చెప్పలేరు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్స్ కదా, మీకు సెరామిక్ కప్పు దాన్ని ఉంది, శాండల్వుడ్ ఉంది, ఆన్సర్ ఏం చెప్తారు? మరి ఎట్లా అంటాడు చంద్రబాబు నాయుడు? స్థాయిలో దేవదేవుని ప్రసాదం పైన బాత్రూమ్ కెమికల్స్ అన్న పదవి ఎట్లా వాడతాడు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇలా వారి పొలిటికల్ నరేటివ్ ఒక తీవ్ర స్థాయికి వెళ్ళి చివరకు పార్టీ ఆన్సర్ చేసుకోలేని పరిస్థితికి నెట్టివేయబడింది. దీనికి తోడు ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు ఎంత నిజమో తెలియదు, కానీ అమిత్ షాను కలిసి వచ్చాక హడావుడు తగ్గిపోయింది. మరి అమిత్ షా కలిసి వచ్చాకనే పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకొని నేను జగన్ అనలేదు అంటున్నాడా? అమిత్ షాను చంద్రబాబు నాయుడు కలిసి వచ్చాకే లోకేష్ తాను వదిలేసి అచ్చెన్నాయుడు కేశవులు మాట్లాడుతున్నారా? అందుకే చంద్రబాబు నాయుడు కాస్త వెనక్కు తగ్గాడా? సో అసెంబ్లీ ఈవెన్ కౌన్సిల్లో కూడా చర్చకు చైర్మన్ చెప్పింది నిజమైతే అధికార పార్టీయే లడ్డూపై చర్చకు ఎందుకు వెనకాడుతుంది అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. బట్ స్టిల్ ఫైనల్ థింగ్ అయితే అయినట్టు లేదు. అందువల్ల ఒకవేళ నిజంగానే కూటమి వెనక్కు తగ్గితే ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కావచ్చు. వెనక్కు తగ్గింది అని నేనే కంక్లూజన్కి ఇప్పటికిప్పుడు రాలేను, ఎందుకంటే వీళ్ళు వెయిట్ అండ్ సీ, మరి కొన్ని రోజులు చూడాల్సి ఉంటుంది. సో ఏ రకంగా నిజంగానే దీన్ని ఆపేస్తారా, ఇక దీని నష్టం జరుగుతుందని భావించుతారా లేదా అనేది అనుభవంలో తేలాలి. ఇంకొద్ది నెలలు ఆగితే మనకు అర్థమైంది.